బ్రో 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 చేతులు లేటాకి వన్ వేస్తున్నట్లు ఫోటో తీసుకున్నా ఎవరు చేరు పెట్టుకో చాలు ముందుకు రండి ముందుకే సైన్యం నువ్వు చెయ్యర యుద్ధం పవనన్నే పూరించర సమరానికి శంఖం ప్రతి ఆంధ్రుడి కోసం మొదలైనది యుద్ధం అంకితమై సంక్షేమం పంచెను నిరంతరం అడవి బిడ్డలకు ధైర్యంగా నరేంద్ర మోడీ ఉన్నాడు లోకమే తిరిగి చూసేలా పాలనే కదులుతున్నాడు అడవి బిడ్డలకు త్యాగం తెలిసిన కుటుంబం ప్రతి ఒక్కరిది ప్రజలతో ప్రయాణం అనుక్షణం తను అంకితమై సంక్షేమం పంచెను నిరంతరం ప్రతి ఒక్కరిది ప్రజలతో ప్రయాణం అనుక్షణం తను అంకితమై సంక్షేమం పంచెను ఇంకొక ముఖ్యమైన విషయం అండి, అందరికీ తెలిసిన విషయమే. గత 2 రోజులుగా మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాము. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి మీద రాళ్లు వేయడం జరిగింది. దాన్ని అందరం కూడా ఏకకంఠంతో ఖండించాము. కానీ ఈరోజు చూస్తే నిన్న మళ్ళీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద వేశారు. అండ్ రాత్రి చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద కూడా రాళ్లదాడి వేయడం జరిగింది. అంటే మన రాష్ట్రంలో అల్లరి మూకలు ఎలాగా ఇప్పుడు ప్రజాస్వామ్యానికి విఘ్నం కలిగించి ఈరోజు స్వేచ్ఛగా ప్రచారం కూడా నిర్వహించలేని పరిస్థితుల్లో కొంతమంది కేవలం అల్లర్లు సృష్టించడానికి ఈరోజు చేస్తున్న పనుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అండ్ అదే కాకుండా ఇది శాంతి భద్రతల వైఫల్యంగా భావిస్తున్నాము. డీజీపీ గారు, సిఎస్ గారు కూడా దీని మీద రియాక్ట్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఎలక్షన్ కమిషన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ చర్యలకు ఉపక్రమించి ఖచ్చితంగా ఈ రోజు జరుగుతున్న ఈ పరిస్థితిని, స్టేట్లో ఉన్న శాంతి భద్రత లోపల, ఎందుకంటే ప్రతి అభ్యర్థి ఈరోజు థ్రెట్లోనే ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక ఆనవాయిగా, అంటే వాళ్ళు వేశారని వీళ్ళు వేశారని వాళ్ళు, అంటే ప్రతి అభ్యర్థికి ఇది విఘ్నం కలిగించే విషయంగా ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ దీన్ని తీవ్రంగా పరిగణించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారు, ఆయన యాక్చువల్లీ కూడా ఆ కార్యకర్తలందరూ, జన సైనికులందరూ ఆయన ముఖ్యమంత్రిగా కూడా చూడాలనుకున్నారు. కానీ ఈ రోజు రాష్ట్రం ఉన్న పరిస్థితి వల్ల ఆయన కూడా సాక్రిఫైజెస్ చేసి సీట్లు కూడా కుదించుకుని ఈరోజు కొన్ని సీట్లతోటి మా పార్లమెంట్లో పాల్గొని రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే జనసేన రిప్రజెంటేషన్ మన కాన్స్టిట్యున్సీలో ఉండడం చాలా మంచిది. మనకి అందరూ కలిసి కట్టుగా సమిష్టిగా కృషి చేయడానికి, దానికి ఈరోజు అభ్యర్థిగా జయకృష్ణ గారిని సెలెక్ట్ చేశారు. ఆయన ఎప్పటి నుంచో కూడా రాజకీయాల్లో ఉన్నారు, వారి కుటుంబ నేపథ్యం కూడా రాజకీయాల్లో ఉంది కాబట్టి సమస్యల గురించి అవగాహన ఉంటుంది అన్న ఉద్దేశంతో ఆయన్ని నియమించడం జరిగింది. అది కూడా నేను చాలా హర్షం వ్యక్తం చేస్తాను. నేను కూడా ప్రత్యేకంగా ఈరోజు మీడియా ఎదురుగా నేను అందరికీ కూడా విన్నవిస్తున్నాను. ఈరోజు జయకృష్ణ గారు మీ ముందుకు 2-3 సార్లు వచ్చారు. కానీ ఈసారి కూటమి అభ్యర్థిగా బలంతో, వెనకాల ఒక శక్తితోటి, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు జైన్స్ ఉన్నారు అక్కడ. ఆ శక్తిని తీసుకొచ్చి ఈరోజు పాలకొండలో రిప్రజెంట్ చేస్తారు. కాబట్టి ఈసారి జయకృష్ణ గారికి మీరందరూ కూడా ఆశీర్వదించి మద్దతు ఇచ్చి 100% మీ ఓటును గ్లాసు గుర్తుపై, ఎందుకంటే గుర్తు ఇక్కడ డిఫరెంట్గా ఉంది కాబట్టి జయకృష్ణ గారు అందరికీ ఇంతకు ముందు నుంచి సైకిల్ గుర్తుపై చేశారు, ఇప్పుడు గ్లాసు గుర్తుపై చేస్తారు. కాబట్టి గ్లాసు గుర్తుపై అందరూ కూడా మీ ఓటేసి గెలిపిస్తారు, ఆశీర్వదిస్తారని చెప్పి నేను కోరి ప్రార్థిస్తున్నాను.
అభ్యర్థి ప్రకటన లేట్ అవ్వడం వల్ల కొన్నాళ్ళు పర్యటన కూడా లేట్ అవ్వడం కారణం లేట్ అయిన సందర్భం జరిగింది. ఈరోజు పాలకొండ నియోజకవర్గంలో మనం చూస్తే ఒక చారిత్రాత్మక సంఘటన. ఇది ఏంటంటే 3 పార్టీలు ఒకే జెండా వేరైనా ఒకే ఎజెండాతో ఈరోజు ప్రతి కార్యకర్త ముందుకు రావడం జరిగింది. అనేక రకమైన సమస్యలు చూస్తున్నాము. ఇక్కడున్న ఐటీడీఏలో మనం చూస్తే సప్లాన్ నిధులు ఇక్కడ లేవు. ఉన్న నిధులన్నీ కూడా డైవర్ట్ చేయబడి, అలాగే ట్రైకార్ లోన్లు ఏమీ లేవు. మనం చూస్తే నాగవల్లి పక్కనే ఉన్నా సరే మంచినీటికి ఈరోజు పాలకొండలో ప్రజలు ఇబ్బంది పడడం మనం చూస్తున్నాము. అలాగే ఏనుగుల విషయంలో ఇక్కడ పంట నష్టం జరిగినా కూడా ఇప్పుడు వరకు కూడా పంట నష్టం వాన్ని కాంపెన్సేషన్ ఇవ్వకపోవడం జరిగింది. అలాగే మనం చూస్తే సీతంపేటలో ఎన్నో గ్రామాలు 8 పంచాయతీలు ఇప్పటి వరకు కూడా నాన్ ట్రైబల్గానే ఉండిపోయినాయి. అవి ట్రైబల్ దాంట్లో కలపకపోవడం, మేము మొదటి నుంచి కూడా దాని గురించి మాట్లాడుతున్నా సరే ఈ రోజు వరకు దాని మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఆవాస్ యోజనలో ప్రధానమంత్రి గారు చిత్తశుద్ధిగా ప్రతి ఒక్కరికి కూడా గృహం ఉండాలని సంకల్పించినా కూడా ఈరోజు గిరిజనులకి గృహం రాలేదు. అట్ ద సేమ్ టైం నాన్ ట్రైబల్ ఏరియాస్లో కూడా ఇళ్ళు ఇప్పటి వరకు ఒకరికి కూడా రాని పరిస్థితి చూస్తున్నాం. పాతవి ఏవైతే ఉన్నాయో అవి పూర్తి కాని పరిస్థితి, మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి చూస్తున్నాము. అలాగే మనం చూస్తున్నాం ముద్రా లోన్స్ కానీ అండ్ ప్రధానమంత్రి గారు ప్రతి మహిళా సాధికారత సాధించడానికి 2 లక్షల నుంచి 20 లక్షల డ్వాక్రా లోన్స్ కూడా పెంచడం జరిగింది. అయినా కూడా అవి ఇక్కడ ఇంప్లిమెంట్ జరగట్లేదు సరిగ్గా. ఈరోజు మనం చూస్తే రోడ్ల దుస్థితి మన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాలకొండలో ఎంటర్ అయిన తర్వాత శ్రీకాకుళం హైవే నుంచి పక్కకు వచ్చిన వెంటనే రోడ్లు ఎలా ఉన్నాయంటే మా కారు వెంటనే టైర్ పంచర్ అయింది. ఇప్పుడు ఏమంటున్నారంటే చాలామంది నేషనల్ హైవేలో వెళ్ళినంతసేపు అవి మోడీగా రోడ్లు, నేషనల్ హైవే దిగిన వెంటనే అది కేడీ రోడ్లు అంటున్నారు. ఎందుకంటే రోడ్ల దుస్థితి మనం చూస్తే ఈరోజు అధ్వానంగా ఉంది. రాష్ట్రం అంతా అల్లకల్లోలంగా ఉంది, అస్తవ్యస్తంగా ఉంది ఈరోజు అడ్మినిస్ట్రేషను. కాబట్టి అన్ని పార్టీలు ఈరోజు 3 పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎజెండా ఒకటే అయి రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ పొత్తు చేసుకోవడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కార్యకర్త నుంచి ప్రతి ఒక్క లీడర్ కూడా ఈరోజు ఈ సంకల్పాన్ని ఏదైతే నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సంకల్పం తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంచి కోసం, భవిష్యత్తు కోసం, భావి తరాల కోసం అందరికీ నమస్కారం అండి. ఈరోజు అరకు ఎంపీ అభ్యర్థి గారు మేడం పసుపల్లి గీత గారు ఈరోజు మొట్టమొదటిగా పాలకొండ నియోజకవర్గం రావడం చాలా సంతోషంగా ఉంది. ఆవిడకి పాలకొండ నియోజకవర్గం తరపు నుంచి ఘనంగా స్వాగతిస్తున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గిరిజన ప్రాంతాలు పూర్తిగా వెనుకబడ్డాయి. ముఖ్యంగా సీతంపేట మండలం అంటే ఒక గిరిజన ప్రాంతం. అది ఈరోజు ఏ గ్రామాన్ని తీసుకున్నా కనీస వసతులు అంటే మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదంటే ఒకసారి పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకోవాలి. ముఖ్యంగా కనీసం రోడ్డు సౌకర్యం కూడా ఈరోజు ఈ 4.5 సంవత్సరాల కాలంలో కనీసం రోడ్లు కూడా వేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు వేసవికాలం వచ్చిందంటే గిరిజన ప్రాంతాల్లో దాహార్తి విపరీతంగా ఉంది. కనీసం దాని గురించి కూడా ఈరోజు స్థానిక శాసనసభ్యురాలు కళావతి గారు కనీసం పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. దీనిపై కనీసం స్పందన కూడా లేదంటే ఒకసారి పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు గిరిజనులందరూ కూడా విపరీతమైనటువంటి వ్యధతో ఉన్నారు, వ్యతిరేకత ఉన్నారు. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ఈ వైసీపీ పార్టీకి ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేకి అయితే ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు అరకు పార్లమెంట్ నుంచి మరి మేడం గారు బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఏవైతే గిరిజన నియోజకవర్గాలు ఉన్నాయో ఖచ్చితంగా ఎంపీ గారిని గెలిపించడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని పత్రికాముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా బీజేపీ పార్టీ తరఫు నుంచి మేడం గారికి మరి నరేంద్ర మోడీ గారి పెద్దలు వారికి ఈ ఎంపీ సీట్ని గిఫ్ట్గా ఇస్తామని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు పాలకొండ నియోజకవర్గంలో 2014-19 కాలంలో చాలా ప్రాజెక్టులు తీసుకొచ్చాం. కనీసం ఆ ప్రాజెక్టుల మీద కనీస అవగాహన లేనటువంటి ఎమ్మెల్యే మన కళావతి గారు. ముఖ్యంగా తోటపల్లి ఎడమ కాలువకి 190 కోట్ల రూపాయలు తీసుకొచ్చినటువంటి ఘనత ఆ రోజు 2014-19లో చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు నేను ఇన్ఛార్జిగా ఉన్నాను, తీసుకొచ్చారు.
మరి ఆ ప్రాజెక్టు కూడా ఈరోజు మధ్యలో ఆగిపోయింది. ఈరోజు పాలకొండ కానీ వీరఘట్టం కానీ బూర్జు మండలాల్లో రైతాంగం అంతా కూడా తీవ్రమైనటువంటి మరి ఏవైతే పంటలు పండించుకోవాలన్నా కూడా కనీసం నీరు అందటం లేదు. ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా సుమారుగా 70,000 ఎకరాలకు నీరు అందించే సాగునీరు ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్టును కూడా వెనక్కి పెట్టడం చాలా తీవ్రమైనటువంటి బాధలో ఈ ప్రాంత రైతాంగం అంతా ఉంది. అలాగే జంపరగూడ జలాశయం అది గిరిజనులకు సంబంధించి సుమారుగా 3,000 ఎకరాలకి నీరు అందించే ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్టు కూడా ఈరోజు దాని మీద కూడా కనీసం దృష్టి పెట్టడం లేదు. అలాగే ఆ ప్రాంతంలో ఏవైతే గతంలో పనులు చేపట్టారో అవన్నీ కూడా నాసిరకమైనటువంటి పనులు, పూర్తిగా కొంత పని జరిగింది, ఆ పనులన్నీ కూడా పుట్టుకునే పరిస్థితి ఏర్పడింది. అలాగే మరి బామిన మండలానికి వచ్చేసరికి చాలా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ తీసుకొచ్చాం ఆ రోజు. మరి ముఖ్యంగా వడ్డంగి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, అలాగే కొండలవగడ్డ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, అలాగే వెరిగడ్డపై బత్తిల్లో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కూడా తీసుకుని వచ్చాం. కానీ దాని మీద ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్టులన్నీ కూడా వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా స్థానికంగా మరి ఎమ్మెల్సీ గారు అవ్వచ్చు, అలాగే ఎమ్మెల్యే గారు అవ్వచ్చు, పూర్తిగా అభివృద్ధి విషయంలో పూర్తిగా వైఫల్యం చెందారు. దీనిపై ప్రజల్లోకి మరి ఏవైతే వీళ్ళు చేసినటువంటి మరి అభివృద్ధి చేయనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ప్రజలకు మేము ఖచ్చితంగా తీసుకువెళ్తాం. అలాగే గిరిజనులకు సంబంధించి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనే పథకాన్ని కూడా ఈరోజు జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పథకాన్ని కూడా రద్దు చేశారు. ఈరోజు గిరిజన పిల్లలు చదువుకోవాలంటే మరి కనీసం అటువంటి స్కీమ్స్ని రద్దు చేశారంటే జగన్కి గిరిజనులపై ఎటువంటి చిత్తశుద్ధి ఉందో ఒకసారి తెలుసుకోవాలి. అలాగే ట్రైకార్ లోన్స్ అనేవి ఈరోజు గిరిజనులు వ్యాపార రంగంలో కానీ మరి అభివృద్ధి చెందాలన్నా, వారు ఆర్థికంగా మరి బలోపేతం అవ్వాలంటే ఇటువంటి ట్రైకార్స్ లోన్స్ అనేవి వాళ్ళకి అవసరం. కానీ అటువంటి ట్రైకార్ లోన్స్ను కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రద్దు చేశారు. సుమారుగా గిరిజనులకు సంబంధించి 16 పథకాలు ఈరోజు రద్దు చేశారంటే గిరిజనులకి ఆయనపై ఉన్నటువంటి ప్రేమ ఎటువంటిదో మరి ఈరోజు గిరిజన ప్రజలు గమనిస్తున్నారు. మరి గిరిజనులంతా కూడా ఈసారి ఖచ్చితంగా ఏకాభిప్రాయంతో జగన్ని ఇంటిబాటు పట్టించడానికి అయితే గిరిజనులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే మరి ఈరోజు గిరిజన ప్రాంతాలు కనీసం వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలం చెందారు. ఆ రోజు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా చాలా పథకాలు పనిముట్లు ఇచ్చాం. కానీ ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనిముట్లన్నీ కూడా ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మరి ఏదైతే మరి జనసేన మరి తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి అభ్యర్థిగా ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారు నాకు ఆశీర్వదించి మరి ఈరోజు అభ్యర్థిగా నన్ను నియమించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి మేడం గీత గారికి కూడా నేను ప్రత్యేకంగా మరి ఆ విషయంలో చాలా కృషి చేశారు. వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.